విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేయించిందని మనం చేస్తున్నాను. ఈ నెల 19వ తారీఖున రేపు రాబోయే 19వ తారీఖున మనం ఎంతో కాలంగా ఎదురు చూసినట్టు ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్స్ కి మంగళగిరి దగ్గర 19వ తారీఖున శంకుస్థాపన చేయబోతున్నాం. దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో ఒకటి మన ప్రాంతానికి మంజూరు అవుతుంది. రేపు 19వ దానికి శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ నేను గడ్కరీ గారు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పబోయేవాడు నేను చెప్పదలుచుకోవాలి. మన కొంతమంది చెప్పారు ప్రధానమంత్రి గారు వచ్చారు, ఏమి ఇచ్చాడు అని మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు వచ్చి జోబీలో నుంచి ఏమి ఇవ్వడు. మేమందరం మంత్రులుగా ఉన్నాం, ప్రధానమంత్రి యొక్క ఆదేశాల కింద పనిచేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఏం చెప్తే అది ప్రభుత్వం అందరం కలిసి చేస్తాము. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, ఇంకా ఈ లిస్ట్ అంతా చెప్తూ ఉంటే సాయంత్రం దాకా నేను చెప్పగలను. నా దగ్గర వివరాలని కూడా ఉన్నాయి. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ రాష్ట్రం విడిపోయింది. విజయవాడకు ఆకాశవాణి కేంద్రాన్ని మార్చాం, విజయవాడకు దూరదర్శన్ కేంద్రాన్ని మార్చాం. రాష్ట్రం విడిపోయింది. ఇక్కడ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్ గా విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పిన కూడా నేను తీసుకుని నిర్ణయం తీసుకుంటే ఇంతకుముందు పని జరగకపోతే దాన్ని ప్రారంభించింది కూడా ఈ ప్రభుత్వాన్ని మీకు మనం చేస్తున్నాను. అలాగే విజయవాడ యొక్క విమానాశ్రయం మీ అందరికీ కూడా తెలుసు. నాకు వస్తే విజయవాడకు వస్తే విమానాశ్రయం చూస్తే సిగ్గు వేసేది, మనసులో బాధ కలిగేది. ఏంద్రా ఇది కోనలమపాడు బస్ స్టాండ్ లాగా ఉంది విజయవాడ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. అలాంటి విజయవాడ ఎయిర్పోర్ట్ ఇవాళ ఆ దశల వారీగా అభివృద్ధి చెందుతూ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా విజయవాడ రూపొందించి ప్రపంచం నుంచి ముఖ్య దేశాల్లో అన్ని నుంచి కూడా విజయవాడకు విమానాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పని ఈ ప్రక్రియ ప్రారంభమైందని మీ అందరికీ మనం చేస్తున్నాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా తయారు చేసి ఇవాళ 4 దేశాలకు పైగా ఇతర దేశాలకు విశాఖపట్నం నుంచి మన యొక్క విమాన సౌకర్యం కల్పించడం జరిగింది. మలేషియా, అదేవిధంగా బ్యాంకాక్, అలాగే సింగపూర్, అదేవిధంగా ఈ ఆగ్నేషియా ప్రాంతాల్లో ఉన్న అన్ని దేశాలకు కూడా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడం వల్ల ఉపయోగపడుతుంది. ఇదే కాదు, పవిత్ర బాలాజీ తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఆ కేంద్ర స్థానం అంటే తిరుపతిలో ఉన్న ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేస్తామని చెప్పడమే కాదు, దాన్ని పూర్తి చేసి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి జాతికి అంకితం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎక్కడ అవకాశం వస్తే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను 2,23,000 ఇళ్లు శాంక్షన్ చేశాను దేశానికి. 2,23,000 ఇళ్లు శాంక్షన్ అయితే ఒక ఆంధ్రప్రదేశ్కే 1,93,000 ఇళ్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. పేదవాళ్ల కోసం, సామాన్య జనం కోసం కేంద్ర ప్రభుత్వం ఫర్ ద సేక్ ఆఫ్ ద డౌన్ ట్రాడ్ అండ్ సప్రెస్డ్, అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ పీపుల్, ప్యూర్ పీపుల్, వాళ్ళ కోసం అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి 1,93,000 ఇళ్లు మంజూరు చేసింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు చూపించిన కార్యదక్షత, రాష్ట్ర ప్రభుత్వం చూపించిన ముందు చూపుతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు. నా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి, మార్చి లోపల నేను ఖర్చు పెట్టవలసి ఉంది, ప్రణాళిక రూపొందించాల్సి ఉందని చెప్పి అన్ని రాష్ట్రాలకు నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చిన రాష్ట్రానికి ముందుగా 1,93,000 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఒక కుంభకోణం లేదు, ఒక కుమ్ములాట లేదు, ఒక స్కామ్ లేదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా స్కామ్ లేదు, కామ్ మాత్రమే, పని చేయడమే పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుని ఉంది. మోడీ గారు చెప్పారు, అభివృద్ధి అట్టడుగున్న వాడికి అభివృద్ధి అందించాలని నరేంద్ర మోడీ యొక్క ధ్యేయం. ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 68 సంవత్సరాలు అయితే చాలా మందికి బ్యాంకు ఖాతాలు లేవు. మోడీ గారు చెప్పారు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలి. 5 నెలల్లో దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 5 నెలల్లో జనధన యోజన పేరుతో ప్రతి ఒక్క ఆడపడుచుకి, ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతా ఇప్పించింది నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత నువ్వు నెలకి రూపాయి గడితే జన సురక్ష బీమా యోజన అనే పేరుతో నీకు ప్రమాదం జరిగితే 2 లక్షలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా రోజుకు 90 పైసలు మంజూరు కానీ కడితే మరి అటల్ పెన్షన్, అదేవిధంగా నీకు పెన్షన్ వచ్చి 2 సంవత్సరాల తర్వాత దాన్ని కానీ నువ్వు కొనసాగిస్తే 2 లక్షలు మళ్ళా నీకు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అటల్ పెన్షన్ పేరుతో 42 రూపాయలు నెలకు కడితే నువ్వు 60 ఏళ్ళు దాటిన తర్వాత 1000 రూపాయలు వస్తుంది. 84 రూపాయలు కడితే 2,000 వస్తుంది. 168 రూపాయలు కడితే నీకు 4,000 వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసింది. అదే కాదు, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయిన వాడి కుటుంబానికి 8,50,000 రూపాయలు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం పేదవాళ్ల కోసం అని చెప్పి చేయడం కూడా జరిగింది. ఈ సమాజంలోని హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత, తాడిత ప్రజానికానికి అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్ పేదవాడి ముఖంలో నవ్వు రావాలి, అట్టడుగున్న వాడిని ఆదుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీళ్ళంతా ఈ నేళ్ల పాటు ఉండి చేసింది ఏంది? తుఫాను వస్తే, తుఫాన్లో చనిపోతే కాంగ్రెస్ హయాంలో 1,20,000 వచ్చేవాళ్ళు.
మోడీ గారు వచ్చిన తర్వాత 1,20,000 చాలదని దాన్ని 4 లక్షల రూపాయలకు పెంచింది కూడా నరేంద్ర మోడీ గారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దానికి 1 లక్ష రూపాయలు జోడించి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. రాష్ట్రాలన్నీ కూడా ఆ విధంగా కేంద్రం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఇంతకుముందు పంట పోతే 50% పంట పోతేనే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ మోడీ గారు దాన్ని 30% తగ్గించాడు. 30% పంట పోయినా నీకు నష్టపరిహారం వస్తుంది. గొర్రె పోయినా, బర్రె పోయినా, మేక పోయినా, లేదా గుర్రం పోయినా సరే, అది ఎవరన్నా వాడుకునే గాడిద పోయినా సరే, దానికి కూడా నష్టపరిహారం ఇచ్చే అవకాశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్న మిత్రులారా. అభివృద్ధి అజెండాగా పెట్టుకుని ప్రజల ఉత్థానం ముందుకు వెళ్లాలని ఈ 68 ఏళ్లలో వీడు చేసిన ఘనకార్యాలు ఏమిటో ఆలోచించండి. ఇవాళ ఈ తప్పులు చెప్పేవాళ్ళు, మోడీ గారిని విమర్శించేవాళ్ళు, వాళ్ళ బాధ అంతా ఒకటే. ఏందయ్యా అంటే మోడీ గారు తినడో మమ్మల్ని తిన్నీయడని. తినడం అంటే భోజనం కాదు అది. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలిసేందుకు ముందు ఎక్కడ పడితే అక్కడ దొరికినట్టుగా దోచుకున్న మహానుభావులు, వాములు తినే స్వాములు వారికి పచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా ఎక్కడ దొరికితే దాన్ని మేసేశారు. భూమిని వదిలిపెట్టలా, భూమి మీద కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం. భూలోకాన్ని వదిలిపెట్టలా, భూగర్భంలో బొగ్గు కుంభకోణం. ఆకాశాన్ని వదిలిపెట్టలా, అగస్తా హెలికాప్టర్ కుంభకోణం. అంతరిక్షాన్ని వదిలిపెట్టలా, 2G కుంభకోణం. అంతరిక్షాన్ని వదలకుండా, ఆకాశాన్ని వదలకుండా, భూమిని వదలకుండా, భూగర్భాన్ని వదలకుండా వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి బరోబరన్నట్టుగా మేసేసిన మహానాయకులు ఇవాళ మోడీ గారి ప్రభుత్వం పైన విమర్శలు గప్పిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి రాత్రికి రాత్రి జరగదు. దానికి సమయం పడుతుంది. దానికి చిత్తశుద్ధి ఉందా లేదా, ముందు చూపు ఉందా లేదా, మంజూరు చేస్తున్నారా లేదా గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. ఆ దృష్టితోనే ఇవాళ ఈ విజయవాడ పట్టణం చాలా ప్రాముఖ్యమైంది. ఈ విజయవాడ పట్టణానికి మీ అందరికీ కూడా తెలుసు, మనం అనుకున్నాం ఈ రాజధాని కావాలంటే గుంటూరు విజయవాడ 2 మధ్య రాజధాని ఉంటే మంచిదని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. చాలా సంతోషం. కానీ రాజధానికి పట్టణంగా ఉండే ఈ విజయవాడలో మెట్రో రైలు కావాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంతో కలిసి చర్చించింది. మొన్న నేను ముఖ్యమంత్రి గారు కూర్చొని విజయవాడ యొక్క మెట్రో రైలు యొక్క పథకాన్ని ఇద్దరం కూడా సమీక్షించి అనుమతి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. కేంద్రం కూడా దాన్ని ఆమోదించి ముందుకు వెళ్లి దానికి టెండర్ కూడా పిలవడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. విశాఖపట్నానికి మెట్రో, విజయవాడకి మెట్రో, అలాగే బెంగళూరుని రాజధానికి కలిపేందుకు మరి అలాగే నేషనల్ హైవే, అదేవిధంగా క్యాపిటల్ చుట్టూరు 180 కిలోమీటర్ల వరకు, 186 కిలోమీటర్ల వరకు మన ఉండేటి రింగ్ రోడ్డు, అదేవిధంగా ఈ విజయవాడ నగరానికి రెయిన్ వాటర్ స్టామ్ వాటర్ డ్యామ్ కింద 480 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నేను పోయిన సంవత్సరం మార్చి 30 లోపల డబ్బు ఇవ్వకపోతే డబ్బు మురిగిపోతుంది, ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తున్న ఉద్దేశంతో నేను క్యాపిటల్ పేరుతో విజయవాడను కూడా గుర్తించి దీని నగరానికి 480 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మార్చి 30వ తారీఖున మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. తొందరలో దానికి ఎస్టిమేట్ వస్తే టెండర్ కూడా పిలవడం జరుగుతుంది. ఈ విజయవాడే కాదు, గుంటూరు నగరానికి కూడా 500 కోట్ల రూపాయలతో డ్రైనేజీని కూడా కేంద్ర ప్రభుత్వం మార్చి 30 నాటికి మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అందువలన నేను మీకు చెప్పేది ఒకటే. నేను ఇందాక ఎవరు చెప్పారు మన ఆంధ్ర నాయకుడు అని. నేను ఆంధ్ర నాయకుడిని కాదు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాప్రతినిధి కూడా కాదు. కానీ తెలుగువాడిని. నేను తెలుగువాడిని అనేందుకు నేను గర్విస్తున్నాను. తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. ఈ తెలుగు జాతి యొక్క వెలుగు ప్రపంచమంతా వెలగాలని భావించేవాళ్ళని నేను ఒకడిని. ఆ రోజు మనందరికీ తెలుసు తెలుగు జాతి యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపింపజేసే యొక్క మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజు ప్రపంచానికంతా తెలుగువాడ యొక్క వైభవాన్ని తెలియజెప్పాడు. ఇవాళ ఒక సాటి తెలుగువాడిగా ఈ సాటి తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వకపోతే అవి కావాలని గొంతెత్తి మాట్లాడాను, ప్రభుత్వంతో పోట్లాడాను, ప్రభుత్వాన్ని నిలదీశాను. ప్రభుత్వం నుంచి అనేక మంజూరు చేయించాం, కొన్ని మాత్రం హామీలు పెట్టాం, హామీలు రాబట్టాం. ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ రాత్రికి రాత్రి పూర్తిగా అవన్నీ కూడా 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చారు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు 50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయలేదో వాటికి 2 రెట్లు 3 రెట్లుగా ఆంధ్రప్రదేశ్కి చేసి చూపిస్తాము. 15 నెలల్లోనే ఇందాక నేను చెప్పినట్టుగా అనేక ప్రాజెక్టులు మంజూరు చేయడం కూడా జరిగింది. 15 నెలల్లో అనేక ప్రాజెక్టులు మంజూరు చేయింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మంజూరు చేస్తాం. ఏది అవకాశం ఉందంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం అవకాశం ఉంది. వెంటనే మన గుంటూరుకు వచ్చి మీ అందరికీ కూడా తెలుసు, లాంగ్ ఫామ్ దగ్గర ఎన్జీ రంగా గారి పేరుతో ఆచార్య ఎన్జీ రంగా మరొక తెలుగు ముద్దు బిడ్డ ఆయన పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మనం మంజూరు చేయించుకోవడం కూడా జరిగిందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందుకని అవకాశాలు ఎక్కడున్నాయని చూస్తూ ఉంటాం. నేను దేశానికి మంత్రిని, ఒక ప్రాంతానికి మంత్రిని కాదు. దేశానికి మంత్రిని కాబట్టి దేశం సంగతి చూస్తూ ఉంటాను. దాంతోపాటు నాకు ఎప్పటికీ అవకాశం దొరికితే అప్పుడంతా నాకు ఆంధ్ర
తెలంగాణ గుర్తొస్తాయి. ఎందుకంటే తెలుగు ప్రజలు నివసిస్తున్నారు, వీళ్ళకి న్యాయం జరగాలనే ఆలోచన రాత్రింబవళ్ళు నా మనసులో ఉంది. ఎవరు గుర్తు చేయబడలే. అప్పుడప్పుడు కొంతమంది గుర్తు చేస్తున్నారు, గడి బొమ్మ దగ్గర పెడతాం, వెంకయ్యనాయుడిని రానికుండా చేస్తామని. నేను దాన్ని రానికుండా చేస్తే వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటో నాకు తెలవదు. ఎందుకయ్యా అంటే నా పేరు ఎందుకు ఎత్తుకుంటున్నానని ఆలోచించాను. నా మధ్య నా పేరు ఎత్తుకుంటే కానీ వాళ్ళ పేరు పేపర్లో పడదు, అది వాళ్ళ బాధ. నా పేరు ఎత్తుకోకపోతే వాళ్ళ పేరు ఎవడు అనుకోడు. అందుకని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, పోరాటం చేస్తూ ఉంటారు. ఏం పోరాటం కాదు రాజకీయ, అది పోరాటం కాదు, అధికారం కోసం ఆరాటం. అంత మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరి కోసం మనం చేస్తాం మిత్రులారా. అందుకని ఇవాళ మన ఈరోజు సంతోషం యొక్క కనకదుర్గమ్మ వారధి చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. దీని వెనక చాలా చరిత్ర ఉంది, దీనికి చాలా వాదోపవాదాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే మూలపడిపోయింది. ఆ తర్వాత మరి మా ఇక్కడ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న యొక్క వెలంపల్లి శ్రీనివాసరావు నాకు అనేక సార్లు గుర్తు చేశాడు. గుర్తు చేయడమే కాదు, నాకు గుర్తుంది, ఎందుకంటే నాకు విజయవాడ సంగతి తెలుసు కాబట్టి నేను చిన్నప్పుడు ఇక్కడ పెరిగాను. ఈ ఆంధ్ర ఉద్యమం విజయవాడలో నుంచి నడిపాను కూడా మీ అందరికీ కూడా తెలుసు, విద్యార్థి నాయకుడిగా. దాంతోపాటు మన పార్లమెంట్ సభ్యుడు కేసీనేని నాని పర్యాలు వచ్చి నన్ను కలిసి ఈ విషయాన్ని గుర్తు చేశాడు. గుర్తు చేస్తే నేను మంత్రి గారితో మాట్లాడాను. దీనికి ఉన్న అడ్డంకులు తొలగించే ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించింది. ఈ ఇళ్లు చూడండి, ఇప్పుడు వస్తూ ఉంటే ఆ యొక్క కొండ చర్య పక్కన అన్న చాలా ఇళ్లు తీస్తున్నారు. ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా మా ఇళ్లు అడ్డంగా ఉంటే దాన్ని కూడా తొలగించండి, ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయండి అని ముందుకొచ్చిన విజయవాడ ప్రజానికానికి అందరికీ కూడా నేను ఈ యొక్క భవానీపురం, విద్యాధరపురం ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికానికి అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలా. అన్ని ప్రభుత్వమే చేస్తుంది, మనం ఏం చేయకపోయినా పర్వాలేదు. సబ్కాం సర్కార్ కరేగాం, బేకార్ బయటతో చెలేగా అనే మనస్తత్వం నడిచినంత కాలం. ఇప్పుడు అది కాదు, అభివృద్ధిలో భాగస్వామి కావాలా. అమరావతి రాజధాని కావాలా. రాజధాని కావాలంటే భూమి కావాలి కదా. భూమి లేకుండా రాజధాని కట్టగలరా? సాధ్యం కాదు. భూమిని రైతులు ముందుకొచ్చారు. ఆ రైతులందరూ కూడా నేను జేజేలు పలుకుతున్నాను. మీ అందరి పుణ్యాన చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటు కాబోతుంది. మిమ్మల్ని కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కొందరు చెప్తున్నారు భూసేకరణ చేస్తున్నారు. భూసేకరణ చేయకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? బ్రిడ్జి కట్టాలా? భూసేకరణ కావాలా? రైల్వే లైన్ వేయాలా? భూసేకరణ కావాలా? విమానాశ్రయం పెట్టాలా? భూసేకరణ కావాలా? ఇళ్లు కట్టాలా? భూసేకరణ కావాలా? ఏ ప్రాజెక్టు కావాలా? భూసేకరణ కావాలా? మనం ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని కోరుతున్నా, కొత్త ఐడియా ఉన్నట్టు చెప్పండి అయ్యా. భూమి లేకుండా ఇల్లు కట్టే మార్గం, భూమి లేకుండా రైల్వే లైన్ వేసే మార్గం, భూమి లేకుండా ఎయిర్పోర్ట్ ఏరులో కట్టే మార్గం, ఎయిర్పోర్ట్ ఏరులో కట్టే మార్గం ఏమైనా ఉంటే ఆ ఏరులోకి ఎలా పోవాలో కూడా చెప్తే దాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం. మీ దగ్గర కొత్త టెక్నాలజీ ఉండొచ్చు, దాన్ని మీరు అప్పుడు మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు గుర్తొస్తే ఆ టెక్నాలజీ ఇవ్వండి, ఆ విధంగా ఏర్పాటు చేస్తాం కూడా. కానీ ఈ బెదిరింపులకు, వీళ్ళ యొక్క అడ్డంకులకు బెదిరే ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళని లెక్క చేయడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశంగా, ఒక స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్ రావడం మన అందరి యొక్క అదృష్టం. ఆ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఈ దేశంలో మనందరం కూడా ఒకటే. మనందరం ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ మనంతా భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకతా భారత్ కా విశేషత. మనం ఎవరికి వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలా, ఇతర మతాలను కూడా గౌరవించాలి. వాళ్ళ పట్ల మనం ఓర్పుతో మెలగాల్సి ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళతో మెలగాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్ర వేడిపోయినా మనమంతా సోదరులం, మనమంతా అన్నదమ్ములం. తెలుగు వారం పరిపాలనా సౌకర్యం కోసం రెండయ్యాము. కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం మిన్ననే ఉద్దేశంతో రెండు ప్రాంతాలకు అయ్యాము తప్పితే మరేం కూడా కాదు. మనందరూ కూడా అంతిమంగా భారతదేశం, భారతీయులందుకు గర్వించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు ఈ మహత్తరమైన కనకదుర్గమ్మ వారధి, అలాగే మచిలీపట్నం రోడ్డు, దాన్ని 4 లైన్ చేయాలి. 4 లైన్ చేసినా సరిపోద్దని అనుకోవడంలే. ఎందుకంటే మచిలీపట్నం నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్, గుంటూరు నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్, ఏలూరు నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్, 8 లైన్లు జరిగితే కానీ ట్రాఫిక్ అంత ఎక్కువ ఉంది. విజయవాడ కూడలి ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఈ రాజకీయ రాజధానిగా ఉండింది. ఒకప్పుడు పరిపాలనా రాజధాని కాదు కానీ ఉండింది. ఇప్పుడు రేపు అమరావతి ఏర్పడినా విజయవాడ వచ్చి అమరావతి వెళ్లాల్సిందే అందరికి కూడా. అందుకని ఈ విజయవాడ నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు రాబోయే రోజుల్లో ప్రణాళిక రూపొందిస్తాం. ఇంతకుముందు నేను గడ్కరీ గారితో మాట్లాడాను. మీకు రాష్ట్రంలో ఎక్కడ ఏ జాతీయ రహదారి కావాలంటే ఆ జాతీయ రహదారులన్నీ ఏర్పాటు చేసే బాధ్యత మంది. ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఖర్చుని భరిస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాం. ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడు అవతల వాళ్ళు విమర్శ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఉండను నేను. ఎందుకంటే ప్రజలకు సరిగా వాస్తవం తెలవాలి. కొంతమంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎందుకండి బయటకు వచ్చేయండి, మీరు బయటకు వచ్చి ఏం చేయాలా అంటే ఆయన బయటకు వస్తే వీళ్ళు పోదామనే, వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు పోదామనే, నాకు అర్థం కాల.
ఈ రోజు దేశానికి కావాల్సింది మోడీ చంద్రబాబు నాయుడు జోడీ. ఈ రెండు కూడా కలిసి ముందుకు వెళితే రాష్ట్రం దేశం ముందుకు వెళ్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం బీజేపీ రెండు కలిసి పోటీ చేసే ప్రజలు ఆమోదం పొందారు. దానికి కొన్ని పరిపాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవసరం ఎంతో ఉంది. ఈ రోజు నెల్లూరు, చిత్తూరు, అలాగే మరి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో వచ్చే ఈ వరదల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు పరిస్థితి గమనిస్తోంది. నేను స్వయంగా వచ్చి పరిశీలించిపోవడం కూడా జరిగింది. ప్రకృతి వైపరీత్యాల నిధి కింద ఆంధ్రప్రదేశ్కి 533 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. అది ఖర్చు అయిపోయిందని చెప్పని రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర బృందం ఇవాళ రేపు కేంద్ర బృందం రాబోతోంది. వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా తప్పనిసరిగా అందిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోజు మీరందరూ కూడా ఎంతో ఊపుతో, హుషారుతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో ముందుకు వచ్చారు. మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ ఇద్దరు సెలవు తీసుకుని నమస్కారం, ధన్యవాదాలు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ I want to thank my colleague Sri Nitin Gadkari, who has been kind enough to spare his valuable time, come all the way to take part in this critical historic flyover. It is a critical and historic flyover. Mr. Nitin Gadkari was the person who was instrumental in laying that Pune-Mumbai Express Highway. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం చేసి చూపించింది నితిన్ గడ్కరీ. మహారాష్ట్రలో పీడబ్ల్యూడీ మంత్రిగా ఉండే చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాంటి అనుభవమైన వ్యక్తి ఇవాళ మనకి మంత్రిగా ఉండడం సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్కి మంత్రి సత్యది. అదే కాదు, రాబోయే రోజుల్లో రోడ్డు రవాణా కాదు, విమాన రవాణా కాదు, నీళ్ల పైన కూడా రవాణా చేసే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కూడా రూపకల్పన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తొందరలోనే మీరు చూస్తారు. నీటి పైన నుంచి కూడా ప్రయాణం చేసే అవకాశాన్ని విస్తృతంగా కల్పిస్తారని చెప్పని సందర్భంగా మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకునే నమస్కారం. జై హింద్.